ప్రజలందరికీ చాలా చాలా కృతజ్ఞాలని. ప్రజా తీర్పు ఇంత బలంగా వినిపించినందుకు, మీ సైలెంట్ ఓటింగ్ ద్వారా మీరు పడిన ఇబ్బందులకి మీ పక్కన నిలబడిన నాయకుల్ని ఈరోజు గెలిపించి చక్కటి తీర్పు ఇచ్చినందుకు ముందుకు యావత్ ప్రజానికానికి, ఏపీలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వై నాట్ 175? పులివెందల పులి, సింహం సింగిల్గా వస్తాడు, అన్నని ఓడించాలంటే మళ్ళీ అన్నే పుట్టాలి అని మాట్లాడిన ఎలివేషన్లు మీరు మర్చిపోయారేమో కానీ మేము మర్చిపోలేదు. ఈరోజు అవకాశం దొరికింది కాబట్టి గిచ్చుతున్నానని మాత్రం అనుకోకండి. అధికారం అనేది ఒక ఆభరణం కాదు. ఎంతో హుందాగా ప్రజలు మీకు ఇచ్చిన బలమైన తీర్పుని మీరు ఎంతో హుందాగా పరిపాలించుండొచ్చు. కానీ ఆ అధికారాన్ని దోచుకోవడం కోసం, దాచుకోవడం కోసం, అఘాయిత్యాలకు పాల్పడడం కోసం, అక్రమంగా దందాలు చేయడం కోసం, సామాన్యుడి రక్తాన్ని పీక్కతినడం కోసం, ప్రతిపక్ష నేత ఆర్థిక మూలాలు దెబ్బతీయడం కోసం, ఒక ఇండస్ట్రీని పతనం చేయడం కోసం, ప్రతిపక్ష నేతలను ప్రజలకు దూరం చేయడం కోసం, వాళ్ళని దూరం చేయడం కోసం, ఒక జీవోలు పాస్ చేయడం కోసం, ఎక్కడికక్కడ వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఇబ్బందులు గురి చేయడం కోసం, మహిళలు ఎవరైతే బలంగా మాట్లాడతారో వాళ్ళ ఫోటోలు మాఫింగ్ చేసి వాళ్ళపైన చెత్తరాతలు రాయడం కోసం కాదు. మీకు ఇష్టం వచ్చినట్టు రాజధానితో 3 ముక్కల ఆట ఆడడానికి కాదు. ఉద్యోగస్తుల జీవితాలతో నాశనం చేయడం కాదు. విద్యార్థులు ఎవరైతే జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తున్నారో అబద్ధపు హామీలు చెప్పి వాళ్ళని మోసం చేయడం కోసం కాదు. మద్యపాన నిషేధం అని మహిళల్ని మోసం చేయడం కాదు. ఈరోజు ఏ సామాజిక వర్గ నాయకుడిని అదే సామాజిక వర్గ నాయకుడి తిట్టించడం కోసం కాదు. భస్మాసుడి హస్తం ప్రదర్శించుకున్నట్టు మీ మీద మీరే ఇలాంటివి చేసుకున్నారు. ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకులని అసెంబ్లీ సాక్షిగా సాక్షాత్తు సీఎం గారు మొదలుకొని మీ క్యాబినెట్ లో ఉన్న ప్రతి ఒక్కరు, ఎమ్మెల్యేలు కావచ్చు, మీ క్యాడర్ కావచ్చు, మీ పేటీఎం కార్యకర్తలు కావచ్చు, వ్యక్తిగతంగా దూషించి మిమ్మల్ని మీరు దిగజార్చుకున్నారు. మీ స్థాయిని మీరు తగ్గించుకున్నారు. సామాన్య అవ్వాతాతలు మాతో చెప్పిన మాటలు. ఏ క్వశ్చన్ అడిగినా పవన్ కళ్యాణ్ గారు విధానపరంగా ఏంటమ్మా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతాడు, ఎవడబ్బా సొమ్ము తెచ్చి ప్యాకేజీ ఇచ్చాడమ్మా, ఎవడాస్తుల మీ ప్యాకేజీ ఇచ్చాడమ్మా పవన్ కళ్యాణ్ గారికి, ఎవడమ్మా దత్తపుత్రుడు అని వాళ్ళల్లో ఉన్న ఆవేదన ఈరోజు బ్యాలెట్ బాక్సుల పైన చూపించారు. మీరు చేసిన మీ శాఖలు ఒక్కసారైనా ప్రెస్ మీట్ పెట్టండి అని చాలాసార్లు ఛాలెంజ్ చేశాం. అప్పటికైనా మీ మట్టి పొరలకు అర్థం కావాలి ఎందుకు అంటున్నారు వీళ్ళని. ఆ శాఖల పైన అవగాహన లేకుండా, వాటి అభివృద్ధి గురించి ఆలోచించకుండా, ఎక్కడ 5 లక్షల కమిషన్ వస్తుందా, ఎక్కడ 10 లక్షల కమిషన్ వస్తుందా, చేపల కొట్లు పెడదాం, మటన్ కొట్లు పెడదామా అని ఆలోచించి దిక్కుమాల డాన్సులు వేసుకుంటూ ఆ రోజా గారు ఒక పక్క, అమర్నాథ్ అందగాడు ఒక పక్క, ఈరోజు పతనానికి నాందయ్యారు. కానీ ప్రజలకైతే ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్పాలి. నిజంగా ఇంత చక్కటి తీర్పు ఇచ్చారంటే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని మాకన్నా మీరు బాగా గుర్తుపెట్టుకుని తీర్పు ఇచ్చారు. అఖండ మెజారిటీ.